హాయ్ ఫ్రెండ్స్, విల్ పవర్ అనే ఒక అందమైన లెసన్ ద్వారా స్టీఫెన్ విలియం హాకింగ్ అనే ఒక ఇంగ్లీష్ ఫిజిసిస్ట్ మరియు కాస్మాలజిస్ట్ తనకి వచ్చిన స్క్లెరోసిస్ అనే ఒక జబ్బుని అధిగమించి ఎన్నో విజయాలను సాధించి ఎంతో మందికి ఆదర్శంగా మారారు. ఆయన విల్ పవర్ కోసం తెలుసుకుందాము. ఎగ్జాక్ట్లీ 300 years after the death of the great scientist Galileo, Stephen William Hawking was born in Oxford. గలీలియో లాంటి గొప్ప సైంటిస్ట్ మరణించిన 300 సంవత్సరాల తర్వాత స్టీఫెన్ విలియం హాకింగ్ ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ జనవరి 8వ తేదీ 1942 సంవత్సరంలో జన్మించారు. Little did his parents know that Stephen would be hailed as one of the greatest scientists of this century. స్టీఫెన్ హాకింగ్ ఈ శతాబ్దపు గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరిగా కీర్తించబడతాడని, ప్రశంసించబడతాడని అతని తల్లిదండ్రులకైతే తెలియదు. ఆఫ్టర్ స్కూలింగ్ స్టీఫెన్ జాయిన్ యూనివర్సిటీ కాలేజ్ ఆక్స్ఫర్డ్ అండ్ స్టడీడ్ ఫిజిక్స్. పాఠశాల విద్య తర్వాత స్టీఫెన్ ఆక్స్ఫర్డ్లోని యూనివర్సిటీ కాలేజీలో చేరి భౌతిక శాస్త్రం అభ్యసించాడు. న్యాచురల్ సైన్సెస్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ పొందిన తర్వాత అతను పరిశోధన చేయడానికి కేంబ్రిడ్జ్కి వెళ్ళాడు. సిన్స్ 1979 he has held the post of Professor of Mathematics, the one held by Isaac Newton in 1663. 1663వ సంవత్సరంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా ఐజాక్ న్యూటన్ ఏ పోస్టులో అయితే ఉన్నారో అదే పోస్టులో 1979లో స్టీఫెన్ హాకింగ్ కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 17, స్టీఫెన్ స్టార్టెడ్ నోటీసింగ్ దట్ he was becoming increasingly clumsy and even fell down a couple of times. స్టీఫెన్ తన 17 సంవత్సరాల వయసులో ఏ పని చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఏ కారణం లేకుండా చాలాసార్లు పడిపోయాడు. స్టీఫెన్ 21వ పుట్టినరోజు తర్వాత అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు మరియు అనేక పరీక్షలు చేయించారు. He was shocked when he realized he had an incurable disease, a type of sclerosis. స్టీఫెన్ తనకి నయం చేయలేని వ్యాధి స్క్లెరోసిస్ అనే జబ్బు ఉందని తెలుసుకుని చాలా దిగ్భ్రాంతికి, బాధకి గురయ్యాడు. వైద్యులు అతని అకాల మరణాన్ని ముందుగానే అంచనా వేశారు. స్టీఫెన్ హాకింగ్ తిరిగి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళి తన పరిశోధనను కొనసాగించాడు. He was not able to make much progress. స్టీఫెన్ హాకింగ్ ఎక్కువ ప్రతిభను కనబరచలేకపోయాడు. స్టీఫెన్ తను ఎక్కువ కాలం జీవించలేనని, తన పిహెచ్డి ఎప్పటికీ కంప్లీట్ అవ్వదని భావించేవాడు. అయినప్పటికీ స్టీఫెన్ పట్టుదలతో తన పిహెచ్డిని పూర్తి చేశాడు. స్టీఫెన్కి శాస్త్రీయ పరిశోధనలలో కీర్తి పెరిగే కొద్దీ అతని వైకల్యం మరింత తీవ్రమైంది. తనకు తాను ఆహారం పెట్టుకోవడం, మంచం దిగడం కూడా కష్టంగా మారింది. 1980వ సంవత్సరంలో స్టీఫెన్ నర్సులపై ఆధారపడవలసి వచ్చింది. 1985వ సంవత్సరంలో స్టీఫెన్ గాలి పైపులో ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్ తర్వాత స్టీఫెన్కి 24 గంటల నర్సింగ్ కేర్ అవసరమయ్యింది. ఆపరేషన్కి ముందు స్టీఫెన్ స్పష్టంగా మాట్లాడలేనప్పటికీ ఇతరులతో సంభాషించగలిగేవాళ్ళు. కానీ ఆపరేషన్ తర్వాత స్టీఫెన్ మాట్లాడగలిగే శక్తిని కోల్పోయారు. స్టీఫెన్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన కంప్యూటర్ ప్రోగ్రాం సంభాషించడంలో, కమ్యూనికేట్ చేయడంలో సహాయపడి ఈ ప్రోగ్రాం ద్వారా స్టీఫెన్ ఒక పుస్తకం రాసి డజన్ల కొద్ది శాస్త్రీయ పత్రాలు సమర్పించారు. అతనికి మెడల్స్, బహుమతులు, 12 గౌరవనీయ డిగ్రీలు లభించాయి. స్టీఫెన్ హాకింగ్ జీవితం నుంచి ఎవరు తమ జీవితం పట్ల ఆశను కోల్పోకూడదని నేర్చుకోవచ్చు. శారీరక వైకల్యం జీవితంలో విజయాలను సాధించడానికి, ఎన్నో ఎత్తులను చేరుకోవడానికి ఎప్పుడు అడ్డంకి కాదని స్టీఫెన్ యొక్క జీవితమే ఒక ఉదాహరణ.
Thank you friends for watching this video. Please like this video.